లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం. నేను లలితారెడ్డి. ఈరోజు మనం మన ఫామ్కి వచ్చామండి. ఇదేనండి మన ఫాము. ఇది శంషాబాద్ దాటిన తర్వాత తుమ్మర్లూరు అనే ఊరి దగ్గర ఉంటుంది. ఇది హైదరాబాద్కు దగ్గరలోనే ఉంటుంది, శివార్లలో. ఇది ఒక 10 ఎకరాల ఫామ్ అండి. ఇందులో రకరకాల చెట్లు ఉన్నాయి. అన్ని రకాల చెట్లు వేస్తున్నాము. చూడండి ఈరోజు ఈ ఫామ్ అంతా మీరు ఏమేమి మొక్కలు ఉన్నాయో అదంతా చూడండి. రండి. లోపల ఒక చిన్న ఇల్లు కూడా ఉందండి, కంటైనర్తో కట్టిన ఇల్లు. ఎప్పుడైనా కాసేపు ఉండి పోవడానికి బాగుంటుంది. ఒక రోజైనా ఉండొచ్చు, 2 డేస్ అట్లా ఉండడానికి బాగానే ఉంటుంది. చిన్న హౌస్ అది. లోపల రకరకాల చెట్లు వేసున్నాయి. ఇదిగోండి మందార చెట్టు, ఇంకా చాలా రకాల మొక్కలు ఉన్నాయండి. ఇది మల్బరీ చెట్టు అండి. ఇది ప్రూనింగ్ అదంతా ఏం చేయటం లేదు కాబట్టి కాయలు పెద్దగా లేవు వీటికి. మేము ఎక్కువగా వెళ్ళాము ఈ ఫామ్కి, దూరం కాబట్టి. దాదాపు 50 కిలోమీటర్స్ ఉంటుంది మా ఇంటికి. ఇంకా పైనే ఉంటుంది, 55 దాకా. ఎప్పుడో ఒకసారి వెళ్తామండి. అందువల్ల ప్రూనింగ్ అది పెద్దగా చేయలేదు దానికి. అదంతా చూసుకోవడానికైతే ఒక మనిషి ఉన్నాడు. ఒక ఇల్లు కూడా ఉంది వాళ్ళకి. పెద్ద పెద్ద మామిడి చెట్లు 4 ఉన్నాయండి ఇక్కడ. ఈ కనిపించేది ఆల్ స్పైస్ మొక్క. ఇక్కడ చూడండి బొప్పాయి చెట్టు ఎలా పడిపోయిందో. పడిపోయినా కానీ కాయలు బాగా కాసిందండి. ఇది చాలా కాయలు ఉన్నాయి చెట్టుకి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఆ చెట్టుకి. వేళతో కూడా పైకి లేసి వచ్చాయి, అయినా కానీ బతికే ఉంది. చక్కగా కాయలు కూడా ఉన్నాయి. ఇది కూడా ఇంకొక మల్బరీ చెట్టు అండి. దీన్ని ప్రూనింగ్ చేసి మంచిగా ఎరువు వేస్తే చక్కగా కాయలు కాస్తాయి. కానీ ఏమి వేయటం లేదు అక్కడ, పెద్దగా వెళ్ళట్లేదు కాబట్టి మేము కూడా, వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఒకటి ఉండేవాడు కూడా. టెంకాయ చెట్లు అండి. ఇదేమో వాటర్ యాపిల్ చెట్టు. ఇది ఆల్ స్పైస్. ఇక్కడ మళ్ళీ ఇంకొక చెట్టు ఉంది చూడండి. టెంకాయ చెట్లు, కనకాంబరం చెట్లు. ఇక్కడ ఆల్ స్పైస్ ఎక్కువ వేసి ఉన్నాయండి. టెంకాయ చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. తర్వాత బిర్యానీ ఆకు చెట్టు కూడా ఉందండి. ఆల్ స్పైస్ కొంచెం కోసుకుంటున్నాను ఎవరికైనా ఇద్దామని. ఇది వంటల్లో వేసుకోవచ్చు కదా, అందుకోసమని ఫ్రెండ్స్కి ఇద్దామని కోసానండి. మా ఇంట్లో అయితే ఉంది. ఇది బిర్యానీ ఆకు చెట్టు అండి. ఇది కూడా కొంచెం కోస్తున్నాను చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్కి ఇవ్వచ్చని. తర్వాత ఇది కనిపించేదేమో ఇది ఏలకుల చెట్టు అండి. చాలా ఉన్నాయి ఏలకుల చెట్లు, కానీ అవి కాయలు కాయవండి. కనిపించే కాయేమో బిర్యానీ ఆకు చెట్టుదండి. ఒక కాయ కాసిండింది, అది తెచ్చాను నేను విత్తనం వేద్దామని చూద్దామని. తర్వాత కరివేపాకు చెట్టు అండి, అది కూడా కాస్త కోస్తున్నాను ఇంటికి తెచ్చుకుందామని. ఇది యాలకుల చెట్టు అయితే మనకి కాయలు రావండి, కానీ ఆకులతో టీ చేసుకొని తాగినా బాగుంటుంది. టీలో వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. పెద్ద మామిడి చెట్లు అండి, చుట్టూ అరుగు కట్టారు. చాలా ఏళ్ళు ఉంటుంది దీని వయసు, ఒక 100 సంవత్సరాలు అట్లా ఉండొచ్చండి. మామిడికాయలు రాలున్నాయండి, కానీ అన్నీ బాగాలేవు, అందుకని తీసుకోలేదు అవి. ఇంకో దగ్గర కూడా కరివేపాకు ఉందండి, అది కూడా కోసాను చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇవ్వచ్చని. మునక్కాయల చెట్టు ఉంది కానీ అండి, ఫుల్గా చిన్న చిన్న కాయలు, సన్న సన్న కాయలు వేలాడుతున్నాయి. అందుకని ఆకు కోయడానికి కూడా కుదరలేదు.
పూతంతా ఉంది చెట్టుకి, ఇంకా ఒప్పలేదు కొయ్యడానికి, వృధాగా పోతుంది పూత అంతా అని చెప్పేసి ఆకు కూడా కొయ్యలేదండి, పూత రాలిపోతుందని. కాయలు మాత్రం భలే ఉన్నాయండి, ఎక్కువగా ఉన్నాయి మునక్కాయలు, దారాలు దారాలుగా వచ్చేసి ఉన్నాయి బోల్డెని కాయలు. కానీ మళ్ళీ ఇప్పుడు అలా రాం కాబట్టి అవి వాళ్ళే ఏదో ఒకటి చేసుకుంటారు, వాచ్మెన్ వాళ్ళు ఎవరికైనా అమ్ముకోవటం అట్లా. అది వాచ్మెన్ ఇల్లు అండి ఇప్పుడు కనిపించింది. ఈ చెట్టు కింద ఉన్నారు అమ్మ వాళ్ళు, అమ్మ నాన్న అండి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి నేను ఫామ్లో చూద్దామని వచ్చాను. ఇంకో దగ్గర ఇంకా ఉన్నాయండి చెట్లు, రకరకాల చెట్లు, అవన్నీ చూద్దామని వస్తున్నాను. ఇక్కడ మామిడి చెట్లు ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయండి, సపోటా అన్నీ ఉన్నాయి. ఇది మామిడి చెట్టు అండి, పోతుంది కానీ కాయలు లేవు దీనికి. ఇంకా చూసుకుంటూ వెళ్తున్నాను. ఇది మామిడి చెట్లు, ఈ లైన్ మామిడి చెట్లు వేసారండి. ఈ మామిడి చెట్టు పునాస చెట్టు అండి, దీని ఒక్కదానికి మాత్రం కాయలు ఉన్నాయి, చాలా కాయలు ఉన్నాయి. ఎన్ని కోసాను, పచ్చడికి ఎవరికైనా ఇవ్వటానికి ఉంటాయని. ఒక 20 కాయల దాకా కోసానండి ఈ చెట్టుకి అన్నీ. ఇవి పునాస రకం కాయలండి. ఇప్పుడు బంగినపల్లి రసాలు సీజన్ అయిపోయింది కదా, ఇంకా ఈ పునాస కాయలే ఉంటాయి ఎక్కువ ఎక్కడ పట్టినా, అవే ఉన్నాయి ఇక్కడ కూడా, అవే కోసుకొచ్చాను. ఒక 20 దాకా కోసానండి. లోపల చాలా కాయలు ఉన్నాయండి, పైన అసలు నాకు కనిపించలేదు, చూడంగానే 1-2 ఉన్నాయి అనుకున్నాను. తర్వాత లోపల చూస్తే 20 పైన 30 దాకా ఉన్నాయి. కొంచెం చిన్న కాయలు వదిలేసి పెద్ద పెద్ద కాయలు నేను కోసుకొచ్చానండి. ఇంక పక్కన సపోటా చెట్లు అండి. సపోటా చెట్లు అయిపోయినట్టుంది ఖాతా, పెద్దగా లేవు కాయలు, 1-2 ఉన్నాయి. 1-2 తెంపుకొని వచ్చాను. ఇక్కడ రకరకాల చెట్లు ఉన్నాయండి, ఇంకా పనస, నిమ్మ, వాటర్ యాపిల్, గజనిమ్మ, నేరేడు, ఇక్కడ కనిపించేది నేరేడు అండి. ఆ చెట్లన్నీ ఇక్కడ ఉన్నాయి. బొప్పాయి, ఇది సపోటా చెట్టు అండి, ఒక కాయ కోసాను ఉంటే, ఎక్కువ లేవండి, సపోటా సీజన్ అయిపోయినట్టుంది. ఇక్కడంతా నేరేడు అవి ఉన్నాయండి ఎక్కువ. ఇక్కడ నిమ్మ చెట్టు, ఇక్కడంతా నిమ్మ చెట్లు వేసారండి ఎక్కువగా. ఈ నిమ్మ చెట్టు ఫుల్ పూత పూస్తుందండి, మంచి వాసన కూడా వస్తుంది అక్కడ, చాలా బాగుండింది స్మెల్, ఫుల్గా ఉంది పూత, చాలా బాగుండింది అది స్మెల్. చెట్టు అంతా పోతేనండి. ఇంకా అక్కడి నుంచి అన్ని చెట్లు చూసుకుంటూ ముందుకు వెళ్ళానండి. సీతాఫలాలండి ఇవి, అవి కూడా ఇంకా బాగా ముదరలేదు, అందుకని కొయ్యలేదండి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, చాలా కాయలు ఉన్నాయి, పచ్చికాయలు అయితే. వాటిని ఎందుకు కొయ్యడం, వేస్ట్ కదా, అందుకని వాటిని కొయ్యలేదు. ఎక్కువగా వాచ్మెన్ వాళ్ళు కోసుకుంటారు, లేకపోతే అమ్ముకుంటారండి వాళ్ళు తినలేకపోతే. మనం వెళ్ళేది ఎప్పుడో ఒకసారి వెళ్తాము. ఇది కూడా బిర్యానీ ఆకు చెట్టు అండి, ఇది కూడా ఇంకొంచెం కోస్తున్నాను. మా పని మనిషికి ఇంకా మా ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇద్దామని కోస్తున్నాను. మాకైతే చెట్టు ఇంట్లో ఉందండి, బిర్యానీ ఆకు కూడా ఉంది, ఆల్ స్పైస్ కూడా ఉంది. ఇది కూడా సీతాఫలం అండి, పచ్చికాయలు అయితే ఉన్నాయి కానీ పండినవి లేవు. ఇది పనస చెట్టు, ఇంకా కాయలు రాలేదండి పనస చెట్లకి.
ఇక్కడ మామిడి చెట్లన్నీ ప్రూనింగ్ చేసేసారండి. ఇది కాపు అయిపోయింది. వీటికి బంగినపల్లి రసాలు అట్లాంటి రకాలు ఇవన్నీ కాపు అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేశారు. ఇక్కడ ఒక నిమ్మ చెట్టు ఉందండి. ఈ నిమ్మ చెట్టుకి కాయలు ఉన్నాయి. సూది నిమ్మ అంటారు చూడండి, అట్లాంటి సూది నిమ్మ. ఇది కిందనే పెరిగింది, ఎత్తు తక్కువగా ఉంది, ఫుల్గా కాయలు ఉన్నాయండి. నేను కొన్ని కాయలు కోసుకున్నాను, కొంచెం పెద్ద పెద్దవి చూసి. ఇవి మంచి సైజు వస్తాయండి నిమ్మకాయలు. కాయలు కూడా చాలా కాస్తాయి, తొందరగా కూడా కాస్తాయి ఈ కాయలు. చాలా కాయలు ఉన్నాయండి చెట్టుకి. ఇవి నేను కూడా ఒక 20 కాయల దాకా కోసాను నిమ్మకాయలు తీసుకెళ్దామని. కాయలు బాగా ముదరలేదు, కానీ ఇంకా మళ్ళీ ఎప్పటికి వస్తాము అని చెప్పి కొన్ని కాయలు కోసుకెళ్దామని చెప్పి కోసాను. సూది నిమ్మ అయితే త్వరగా కాపుకొచ్చిందండి. మామూలు నిమ్మ అయితే వేసి కూడా 4 years పైన అయినట్టుంది, కానీ అవి ఇంకా కాపుకు రాలేదు. ఇది ఇట్లాంటి వెరైటీ మాత్రం కాపుకొచ్చాయి. ఎక్కువగా కాయలు కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, అది ఆ దొండకాయ, పిచ్చి దొండకాయ ఎట్లా ఉందో, బాగా పండిపోయి. పిచ్చి దొండకాయలు తింటే తీయగా ఉంటాయండి, మామూలు దొండకాయలు తీయగా ఉండవు. పిచ్చి దొండకాయలు అయితే తీయగా ఉంటాయి, తినొచ్చు. కానీ నేను తినలేదు. తింటారు కొంతమంది, నేను చూసున్నాను. స్వీట్గా ఉంటాయంట అవి మామూలు దొండ కంటే. మామూలు దొండ ఏం బాగుండదు కదా, జిగురు జిగురుగా ఉంటుంది. ఇవి మాత్రం స్వీట్గా ఉంటాయని చెప్పారు బాగా పండితే. ఈ చెట్టు కూడా నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నాయండి. ఇది కూడా సూది నిమ్మ చెట్టే. సూది నిమ్మ ఎక్కువ ఎత్తు పెరగదండి, గుబురుగా ఎక్కువ కొమ్మలతో బాగా విస్తరిస్తుంది చెట్టు. వచ్చేసామండి ఫామ్ నుంచి ఇంటికి. ఫామ్ నుంచి ఏమేమి కోసుకొచ్చామో చూస్తారా ఇప్పుడు? ఇవ్వండి, ఇవి పెద్ద చెట్ల మామిడికాయలండి. ఇవి దగ్గరగా చూపించు. ఇవి పండితే తీయగా ఉంటాయి, తినొచ్చు. పండు పండించుకొని తినొచ్చండి ఇవి ఇంతవరకు. ఇవి తర్వాత ఇవి పునాస మామిడికాయలండి, చాలా పుల్లగా ఉంటాయి. పులిహోర చేసుకోవచ్చు, కూరల్లోకి అంతా, పప్పుల్లోకి అన్నిట్లోకి వాడుకోవచ్చు. ఇవి పచ్చడి చేసుకోవచ్చు. తర్వాత ఇవి ఇవ్వండి నిమ్మకాయలు, మంచి నిమ్మకాయలు, అవి కూడా తెచ్చాము. ఇది మామిడికాయ చూడండి ఎలా ఎంత బాగున్నాయో. ఈ నిమ్మకాయలండి, ఇవన్నీ పచ్చళ్ళలోకి, జ్యూసులకి వాడుకోవచ్చు. తీసుకొచ్చాము ఇవన్నీ నిమ్మకాయలండి. తర్వాత కరివేపాకు కోసుకొచ్చానండి, చాలా మన ఇంట్లో కూడా ఉంది, అయినా పొడి చేసుకుందామని ఎక్కువ ఆకు తీసుకొచ్చాను కరివేపాకు. తర్వాత ఇది ఆల్ స్పైస్ అండి. ఇది ఒక ఆకు వేస్తే ఇంకా లవంగాలు, ఏలకులు అన్నీ అవసరం లేదండి. ఈ 1-2 ఆకులు వేస్తే ఆ స్మెల్ అంతా వీటి వల్ల మన కూరలోకి, మసాలా కూరలోకి వచ్చేస్తుంది. ఇది ఆల్ స్పైస్. మన ఇంట్లో కూడా చెట్టు ఉంది, కానీ ఎవరికైనా ఇద్దామని తెచ్చాను ఇక్కడ వాళ్ళకి. తర్వాత ఇది బిర్యానీ ఆకండి. ఇది బిర్యానీలు వేసుకుంటాం కదా మనం, బే లీఫ్ అంటాము, అదండి. ఇది కూడా ఎవరికైనా ఇద్దామని తెచ్చాను. మన ఇంట్లో కొత్తగా చిన్న చెట్టు తెచ్చాను. ఇది మనం బిర్యానీలు వేసుకోవచ్చని తెచ్చాను. ఇవన్నీ మనం ఫామ్లో ఇప్పుడు తెచ్చినవి. ఇంకా సపోటా చెట్లు అంతా సీజన్ అయిపోయింది, అందుకని కాయలు లేవు. సీతాఫలాలు అయితే పచ్చిగా ఉన్నాయి, పండలేదు, అందుకని రాలేదు. ఒక్క సపోటా కాయ దొరికింది, అన్నీ అయిపోయినాయండి సపోటాలు. ఒకటి తెచ్చాను. అదండి నిమ్మ చెట్లకి ఇంకా మామూలు నిమ్మకైతే రాలేదు, సూది నిమ్మకాయలు వాటికైతే కాయలు ఉన్నాయి, అవి కోసుకొచ్చాను. అదండి, ఇంకా నేరేడు కాయలు అయితే లేవు. ఇంకా అన్ని రకాలు ఉన్నాయండి ఫామ్లో, మిగతా వాటికి కాయలు లేవు, ఉన్న వరకు కోసుకొచ్చాను. బొప్పాయి కాయలు చూడండి ఎంత చిన్నయో,
ఇవే ఉన్నాయి అక్కడ బుజ్జి బుజ్జి, అవి కోసుకొచ్చాము. అదండి ఈరోజు ఫామ్ నుంచి కోసుకొచ్చినాయి. ఫామ్కి మేము ఎక్కువగా వెళ్ళామండి, ఎప్పుడో ఒకసారి వెళ్తాము. ఎవరెవరో కోసుకోబోతుంటారు కాయలన్నీ, ఈసారి మేము ఇవి కోసుకొచ్చామండి. అదండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. తప్పుగా తెలియజేస్తారు కదా. ధన్యవాదాలు.